ఎలా ఒక మ్యాసివ్ క్రూజ్ షిప్ ఓషన్ లో ఫ్లోట్ అవుతుంది, కానీ కొన్ని హ్యూమన్ స్పూన్లో కూడా ఫ్లోట్ అవ్వలేరు? ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది, కానీ ఆన్సర్ యాక్చువల్లీ సింపుల్. ఒక షిప్ నీటిలో ఉంటే అది వాటర్ని పక్కకు నెడుతుంది, ఆ నీరు మళ్ళీ షిప్ పైకి పుష్ చేస్తుంది. ఇది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని డిస్ప్లేస్ చేస్తుంది, అందుకే వెయిట్ ని సపోర్ట్ చేసి ఫ్లోట్ అవుతుంది. ఇది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటారు. ఇది ప్రతి షిప్ ని తేలుతూ ఉండడానికి సహాయపడుతుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ మ్యాసివ్ షిప్స్ కేవలం సాలిడ్ స్టీల్ బ్లాక్స్ కాదు, ఇవి మోస్ట్లీ ఎయిర్తో నిండి ఉంటాయి. ఇందులో క్యాబిన్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, పూల్స్, హాల్వేస్, హ్యూజ్ ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఇందులో ఎయిర్ ఎక్కువగా ఉండటం వల్ల షిప్ యొక్క టోటల్ డెన్సిటీ యాక్చువల్లీ దాని చుట్టూ ఉన్న వాటర్ కంటే తక్కువగా ఉంటుంది. దీని గురించి ఇలా ఆలోచించండి. ఒక సాలిడ్ స్టీల్ బాల్ ని ఓషన్ లో వేస్తే అది మునిగిపోతుంది, కానీ అదే స్టీల్ ని తీసుకొని ఒక జాయింట్ హాలో బౌల్ గా షేప్ చేస్తే అది ఫ్లోట్ అవుతుంది. ఇది బేసిక్లీ క్రూజ్ షిప్ ఎలా ఉంటుందో. ఇది మాసివ్ క్రూజ్ షిప్స్ ఎలా ఫ్లోట్ అవుతాయో, కొన్ని 2 లక్షలు గ్రోస్ టన్స్ కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ. ఇది చాలా క్రేజీగా ఉంటుంది మీరు ఆలోచించినప్పుడు. కాబట్టి మీరు క్రూజ్ షిప్ డెక్ పై నిలబడినప్పుడు గుర్తుంచుకోండి, ఇది మాజిక్ కాదు, సైన్స్. ఇది మీకు ఇప్పటికే తెలుసా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా.